గుంటూరు జిల్లా మంగళగిరిలో చేనేత కార్మికులు 48 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టారు. చేనేతల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. చేనేతల కోసం బడ్జెట్లో 2000 కోట్లు కేటాయించాలని సీఎం చంద్రబాబు ప్రకటించిన విధంగా ప్రతి చేనేత కార్మికుడికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. హామీలు నెరవేర్చకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు చేనేత సంఘాల నాయకులు. చేనేత సమస్యల పరిష్కారానికి 48 గంటల నిరాహార దీక్ష కూర్చోవడం జరుగుతూ ఉంది. ప్రధానమైనటువంటి డిమాండ్స్ చేనేతకి బడ్జెట్ లో నిధులు లేకుండా చేస్తా ఉన్నారు కాబట్టి చేనేతలో 2000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని బడ్జెట్ లో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించిన విధంగా 200 యూనిట్ల ఉచిత కరెంట్ అనేది ప్రతి చేనేత కార్మికులకు అమలు జరపాలి. ఈ రోజు అనేక అబ్జెక్షన్లు పెడతా ఉన్నారు. మీ సొంత ఇల్లు కాదు కాబట్టి ఆ ఇల్లు మీటర్ మీ పేరుతో లేదు అనే పేరుతో మొత్తం కూడా నా ఎగనామం పెట్టే పరిస్థితి చేస్తా ఉన్నారు. అటువంటి కాదు, నేత నేస్తున్నాం ఉపవృత్తుల వారందరికీ కూడా 200 యూనిట్ల కరెంట్ అమలు జరపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు 2025 ఆగస్టు 7వ తేదీన వేవర్సాల్లో ప్రకటించాడు, నేను 25,000 రూపాయలు ప్రతి చేనేత కార్మికుడికి ఇస్తానని. ఇప్పటికీ దాదాపుగా 8 నెలలు కావస్తా ఉంది, కానీ ఆ 25,000 రూపాయలు ఇవ్వలేదు. వెంటనే 25,000 రూపాయలు ప్రతి చేనేత కార్మికుడు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నికలకు ముందు మీరు చీరాల్లో ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం 24,000 ఇస్తే ఒక 1,000 రూపాయలు అదనంగా 25,000 రూపాయలు ఇస్తామని మీరు ఎందుకు హామీ ఇచ్చారు? ఎందుకు హామీ ఇచ్చి మా చేనేతల చేత ఓట్లు వేయించుకున్నారు? ఓట్లు వేయించుకుని గెలిచిన తర్వాత పరిపాలన చేపట్టిన తర్వాత మీరు ఇచ్చిన హామీని విస్మరించి ఎందుకు ఈ చేనేతలను మోసం చేస్తా ఉన్నారు? మీరు ఒక్క మాట చెప్పండి. మేము చేనేతలను మోసం చేయడం కోసమే ఆ రోజు హామీ ఇచ్చాము, మేము ఆ నేతను నేస్తం 25,000 ప్రస్తుతం ఇవ్వమని చెప్పండి. ఇప్పటికిప్పుడు నిరాహార దీక్ష నుంచి మేమందరం వైదొలుగుతాం, లేదా మేము ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటామని చెప్పి మీరు